జపాన్ వణికిపోయింది. కుషు ద్వీపం సమీపంలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు గుర్తించారు. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. కుషు ద్వీపం, దానికి దగ్గరలోని షికోకు ద్వీపాన్ని రాకాసి అలలు తాకుతాయని అంచనా వేస్తున్నారు. మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడతాయని, తీరాన్ని తాకవచ్చని ప్రజల్ని అప్రమత్తం చేశారు. జపాన్ వణికిపోయింది. కుషు ద్వీపం సమీపంలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు గుర్తించారు. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. కుషు ద్వీపం, దానికి దగ్గరలోని షికోకు ద్వీపాన్ని రాకాసి అలలు తాకుతాయని అంచనా వేస్తున్నారు. మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడతాయని, తీరాన్ని తాకవచ్చని ప్రజలను అప్రమత్తం చేశారు.